హాయ్ అండి, ఇప్పుడైతే బయలుదేరాము మ్యారేజ్కి, మా అభిషేక్ మ్యారేజ్కి హైదరాబాద్ వెళ్తున్నాం. బెంగళూరు టు హైదరాబాద్ జర్నీ ఎలా ఉంటుందో మాతో పాటు మీరు వస్తూ ఉండండి. నేను మా అండ్ మా పెద్దక్క వాళ్ళు కార్లో వెళ్తున్నాం అన్నమాట. దగ్గరికి చూడు ఎట్లా ఉంది నాకు. నువ్వు ముందుకు వస్తే ప్రస్తుతం ఎయిర్పోర్ట్ రోడ్లో వెళ్తున్నాము. ఎక్కడన్నా ఏరోప్లేన్ కనిపిస్తుందేమో చూద్దాం. ఇప్పుడే ప్రస్తుతం అక్కడ పోయింది, కానీ కెమెరా క్యాచ్ చేయలేదు. ప్రస్తుతము లంచ్ చేస్తున్నాం అనమాట. టిఫిన్ అంటే స్కిప్ చేసేసాము. చింతపండు పులిహోర అండ్ టమాటా చట్నీ మా పెద్దకు చేసుకొని వచ్చేసింది. తెల్లవారుజామున లేసి ప్రిపేర్ చేసుకొని కష్టపడిపోవడం, కానీ అంతే టేస్టీగా ఉంది. చింతపండు పులిహోర విత్ పల్లీలు చాలా బాగుంది. ప్రతిసారి కూడా మేము జర్నీ చేసేటప్పుడు ఇట్లానే తీసుకొని వెళ్తూ ఉంటాము. బయట తినేది తక్కువ అనమాట. ఇంటి ఫుడ్డే మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఇప్పుడు కూడా అట్లానే చక్కగా ఇదైతే లాగిచ్చేస్తున్నాం అన్నమాట. నువ్వు సిద్ధపరచాలి. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను. దానిని నువ్వు ఇవ్వాలి. 12వ వచనం. ఎందుకు చేయాలి? నీవు ఐగుప్తులో దాసుడవై ఉండిన సంగతిని జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడలను ఆచరించి చూపియండి కాయలు. వావ్, సూపర్ ఉన్నాయి. ఇవి బంగేనపల్లి మామిడి పళ్ళు అంట. టోటల్ ఇవి స్మెల్ భలే వస్తున్నాయి. బంగేనపల్లి మామిడి పళ్ళు మొత్తం చోకోసి. పెదమ ఎలా ఉంది? ఆడ చూడు నీ పక్కన ఫుల్ కాయలు. చెట్లో కూడా ఉంది. ఇదిగో ఇడ అది చిలక తినేసింది, మన వదిన తినేసింది. బుడ్డ బుడ్డ కాయలు చూసారా, పండినవి చాలా ఉన్నాయి ఇక్కడ. ఎన్ని ఉంటాయి? 500 ఉంటాయా? ఇంకా ఎక్కువ. మా మమ్మీ చెట్టు ఎక్కుతుంది. వావ్, మమ్మీ రెడీగా ఉంది చెట్టు ఎక్కేకి. ఐ యామ్ ఇన్ మ్యాంగో ఫార్మ్. మ్యాంగో తోటలో విహరిస్తున్నాయి. ఏదో ఒకటి కాయ. ఎక్కువ 3 రోజులు ఉంటే వస్తాము, అప్పుడు ఎక్కువ తీసుకుంటాం. అప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుంటాం. ఇట్లా రిటర్న్ పోయేటప్పుడు అన్ని కోస్తారా? ఇవన్నీ కోసినాయి అక్క. కోస్తారా మీరు? చెట్లు చిన్నగానే ఉందా? ఇప్పుడు వాన పడింది కదా, కింద కూడా పడిపోతాయి పాపం. వర్షానికి పడవా రాలి? మనం పడవలే కాదు, జోక్స్ బాగా వేస్తున్నాం. గాలికే వాన పడినప్పుడు గాలి వస్తుంది కదా. చిన్న బండి ఎందుకు ఏరుకుంటాం?
వెళ్ళేటప్పుడు ఎక్కువ తీసుకుంటాంలే. చాలా పిల్లోళ్ళు ఏం పేరు నీ పేరు? ఏమై చెప్పవు? అమ్మాయి సిగ్గు పడతాం. రెండు కేజీలు తీసుకున్నాం ప్రస్తుతానికి. ప్రస్తుతం టేస్ట్ చూస్తాం, నచ్చితే మళ్ళీ వస్తాం. ఎస్. నన్ను ఎక్కని ఫస్ట్ నేను వెళ్తాను లోపలికి. మీరు ఎక్కడ పెట్టాలి? ప్లే లిస్ట్ లేదా? మంచి వాసన కదా మామిడికాయలు, బల వాసన, మంచి వాసన. వందే మాతరం, వందే మాతరం. ప్రస్తుతం హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాము. 4 o'clock అయింది. యాక్చువల్లీ ఉదయం 7 o'clockకి బయలుదేరాము. ఇక్కడికి వచ్చేలాకే 4 అయింది. దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు టైం ఎంత టైం పట్టిందో. మేము రీచ్ అయ్యామో లేదో వాన అయితే చక్కగా పడుతూ ఉన్నది, బాగా పెద్దవానే పడింది. అయితే దంచి కొడుతుందండి, బాగా వాన పడుతూ ఉంది. కానీ వాతావరణం చల్లగా ఉందనిపించింది. ఎందుకంటే చాలా ఎండలుగా ఉన్నాయి కదా, మనందరికీ తెలిసిన విషయమే. బెంగళూరులోనే ఎండలంటే మరి హైదరాబాద్లో ఇంకెంత ఎండలుగా ఉంటాయో. కాబట్టి మేము భయపడ్డాము మ్యారేజ్ అన్నప్పుడు ఎండలకి ఎట్లా పోవాలో ఏంటో అని. కానీ మేము వెళ్ళటము, వాన పడటము చాలా హ్యాపీగా అనిపించింది. అందులో ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి ఫుల్ ట్రాఫిక్ కూడా, వర్షము ట్రాఫిక్ రెండు కలిపి మళ్ళీ ఇంటికి చేరేసరికి చాలా టైం అయితే పట్టిందనమాట. ఎంటర్ అయ్యాం కానీ 4 o'clockకి, ఇంటికి వెళ్ళాలకి 5 అయింది. కొంచెం లేట్ అయింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇంటికి అయితే రీచ్ అయ్యామన్నమాట. కరెక్ట్గా 5 o'clock అయింది. మేము ఇంటికి వచ్చేసరికి గురు కృపా నిలయము పెళ్ళి వారింటికి అయితే వచ్చేసాం. ఇంటికి రావటము, ఫ్రంట్లో ఉన్నటువంటి చెట్లు మీకు చూపించాలని చెప్పి ఇక్కడే ఆగిపోయాను నేను. చూడండి మీకు కనిపిస్తున్నాయో లేవో క్లియర్గా. జామ చెట్టు ఉంది, పక్కనే మామిడి చెట్టు ఉంది. మామిడి చెట్టు చాలా చిన్నదైనప్పటికీ కాయలు వచ్చేసినాయంట. ఈ ఇయరే ఫస్ట్ టైము ఒక 4-5 కాయలు వచ్చాయి అని చెప్తూ ఉన్నారు.
జామ చెట్టు అండ్ షోకి ఏదో వేశారు ఆ చెట్లు. ఇక్కడ చూశారు కదా మా బావగారు అనమాట. ఈయన కుమారుడికే పెళ్ళి ఈ యొక్క మంత్ 24th. ఇదంతా కూడా తీసేస్తూ ఉన్నారు. ఎవరో కోసుకెళ్తున్నారని కాయలు యాక్చువల్లీ ఇదంతా వేశారు. ప్రస్తుతం పెళ్ళి కాబట్టి అదంతా తీసేస్తున్నారు. ఇంకా ఇంటికి వెళ్ళడం ఆలస్యము. వేడి వేడి బజ్జీలు, బోండాలు అండ్ సమోసాలు, చిట్టి సమోసాలు తెచ్చేశారు మా బావగారు బయట నుంచి. విత్ కాఫీ తాగి ఇంకా మేము రిలాక్స్ అయిపోయాము. ఓకేనా, నెక్స్ట్ లాగ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.